బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మేడ్చల్ జిల్లా కీసరలో ఇటు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ తో గొడవ స్టార్ట్ అయింది. జస్ట్ ఆటో పార్కింగ్ విషయంలో స్టార్ట్ అయిన ఈ గొడవ కర్రలు కత్తులతో దాడి చేసే వరకు వెళ్ళింది. అయితే ఇరు వర్గాల మధ్య కూడా భారీగా ఘర్షణ వాతావరణం అక్కడ ఏర్పడింది. ఇటు ఆటో పార్కింగ్ వాదనలో మొదలైన గొడవ ఆటోకు బైక్ ను అడ్డంగా పెట్టాడు ఒక తమిళ బైకర్. బైక్ తీయమన్నందుకు చెలరేగిపోయాడు ఆయన. ఇంకా గొడవకు దారి తీశారు. ఇక ప్రెసెంట్ విజువల్ లో చూస్తున్నాం ఏ రకంగా అందరూ కూడా కొట్టుకుంటున్న విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఫైట్ ఇటు మేడ్చల్ జిల్లా కీసరలో చోటు చేసుకుంది. ఇటువంటి ఘటనలు మనం ఎక్కువగా ఇటు కర్ణాటకలో ఎక్కువగా చూస్తూ వచ్చాము. లోకల్ నాన్ లోకల్ అంటూ కూడా గొడవలు పడటం. అయితే ఇప్పుడు కీసరలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఆందోళనకు దారితీస్తోంది. ఇటు ఆటో పార్కింగ్ వివాదంతో ఈ గొడవ స్టార్ట్ అయింది. ఆటోకు బైక్ ను అడ్డంగా పెట్టేశాడు ఒక తమిళ బైకర్. దీనితో గొడవ ముదిరింది. ఒక్కొక్కళ్ళు కూడా కర్రలు తీసుకొచ్చి మరి దాడులు చేసుకునే వరకు ఈ గొడవ అనేది ముదురుతూ వచ్చింది. తన బైక్ నే తీయమంటావా అని ఆ తమిళ యువకుడు గొడవకు దిగాడు. పంచాయతీకి పిలిచి కత్తులతో దాడి చేసింది ఆ తమిళ బ్యాచ్. ఇక పోలీసుల అదుపులో ప్రెసెంట్ ఇరు వర్గాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా కీసరలో చోటు చేసుకుంది ఘటన. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ గా అక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా మారిపోయింది. కర్రలు కత్తులతో దాడికి దిగి ఒక వర్గం ఓవర్ యాక్షన్ చేసింది. విజువల్స్ చూస్తున్నాం. ఒకేసారి ఎంతో మంది అక్కడ బైకుల మీద కర్రలు కత్తులు తీసుకొచ్చి ఇంకొక వర్గంపై దాడికి దిగింది. ఆటో పార్కింగ్ విషయంలో ఇటు గొడవ స్టార్ట్ అయింది. ఆటోకి అడ్డుగా ఒక తమిళ యువకుడు బైక్ ను పార్క్ చేయడం, బైక్ తీయమని అడిగినందుకు గొడవకు దిగడంతో గొడవ ముదురుతూ వచ్చింది. నన్నే నా బైక్ నే తీయమంటావా అంటూ కూడా ఆ తమిళ డ్రైవర్ రెచ్చిపోయాడు. రెచ్చిపోయిన అనంతరం కూడా గొడవకు దిగాడు. ఇక ఆ తర్వాత పంచాయతీకి పిలిచాడు. పంచాయతీకి పిలిచిన అనంతరం కూడా తమిళులందరూ కూడా అక్కడున్న వాళ్ళంతా కర్రలు కత్తులతో వేరే వర్గంపై దాడికి దిగింది. దీనికి సంబంధించి పోలీసులు ప్రెసెంట్ ఈ యాక్షన్ లో ఇంటర్ఫియర్ అయ్యారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి మెయిన్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ఎంతో మంది అక్కడ కర్రలు కత్తులతో డైరెక్ట్ గా వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. అండ్ అటు చెట్టు కొమ్మలు విరిపి ఆ తర్వాత మనుషుల మీద దాడుకు వెళ్తున్న విజువల్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇటు తమిళ వ్యక్తుల తరపున కత్తులతో దాడికి దిగారు యువకులు. ఆటో పార్కింగ్ వివాదంలో చెలరేగిన ఒక ఘటన కారణంగా ఆ తమిళ బైకర్ నా బైక్ నే అడ్డు తీయమంటావా అంటూ కూడా గొడవకు దిగాడు. ఆ తర్వాత పంచాయతీకి పిలిచి పంచాయతీ దగ్గర తమిళుల తరపున వచ్చిన యువకులంతా కూడా కర్రలు కత్తులతో దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసుల వరకు ఈ పంచాయతీ వెళ్ళింది. పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి కేసును దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఘటన మనం చూస్తున్నాము. జస్ట్ ఒక బైక్ ను అడ్డు తీయండి అని చెప్పినందుకు ఇంత గొడవ చేయడం అక్కడ అవసరమా? కర్రలు కత్తులతో దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎవరి పరిస్థితి అసలు ఎలా ఉంది అక్కడ? అప్డేట్స్ ఏంటి? పోలీస్ స్టేషన్ పరిధిలో తమిళియన్స్ బీభత్సం సృష్టించారని చెప్పాలి. ముఖ్యంగా పంచాయతీ అని పిలిపించి తెలుగువారిపై దాడికి పాల్పడ్డ ఘటన అయితే కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ముఖ్యంగా తమిళియన్ వర్సెస్ తెలుగువారు అన్నట్టుగా అయితే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర బస్ స్టాప్ వద్ద ఓ తమిళియన్ వ్యక్తి తాగి బండిని అడ్డంగా ఆ గల్లీలో పెట్టడంతో ఆ గల్లీలో ఉన్నటువంటి అంటే ఇంటికి సంబంధించిన ఓనర్ ఆ బండిని తీయాలని చెప్పడంతో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుని నన్నే బండి తీయమంటావా అని చెప్పేసి ఆ తమిళియన్ వ్యక్తి, మద్యం సేవించిన వ్యక్తి మాట్లాడడం జరిగింది. తనతోటి వాగ్వాదానికి దిగాడు. తెలుగు వ్యక్తితోని ఓనర్ తోని వాగ్వాదం దిగిన క్రమంలోనే దానిపైన ఇద్దరికి సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత పంచాయతీలో మాట్లాడుకుందామని చెప్పేసి మాట్లాడుకున్న క్రమంలోనే మరుసటి రోజు అంటే అక్టోబర్ 1న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత ఈ రోజు పంచాయతీ పెట్టుకుందామని చెప్పేసి మాట్లాడిన క్రమంలోనే ఇరు వర్గాలు కూడా పంచాయతీ కోసం రావడం జరిగింది. వచ్చిన క్రమంలో ఈ తమిళియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కత్తులతోటి కర్రలతోటి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే అంటే తెలుగు వారు వచ్చిన క్రమంలో తెలుగు వారికి సంబంధించి వారిపైన ఈ తమిళియన్స్ సంబంధించిన వ్యక్తులంతా కూడా తెలుగు వారిపై దాడికి పాల్పడ్డారు. కత్తులతోటి కర్రలతోటి దాడికి పాల్పడ్డారు. మీరు విజువల్స్ లో గమనిస్తే మొత్తం కూడా కర్రలతోటి కత్తులతోటి తెలుగు వారిపై
దాడికి పాల్పడ్డ ఘటన అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇందులో భాగంగానే అంటే ఇప్పటికే ఈ లోకల్ నాన్ లోకల్ అనేది చాలా వరకు కూడా నడుస్తుంది. ఆ సిచ్యువేషన్ ఆ విషయాలన్నీ కూడా మనం గమనిస్తూనే వస్తున్నాం. అయితే తాజాగా ఈ విధంగా నాన్ లోకల్ అదే విధంగా లోకల్ అనే పరిస్థితి ప్రెజెంట్ మరోసారి వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా తమిళియన్స్ అనే వ్యక్తులంతా కూడా తమిళ్ వర్గానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా పంచాయతీ కోసం అని పిలిపించి మాట్లాడదామని చెప్పి ఎవరైతే మద్యం సేవించిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి తిరుగుబాటుకి అంటే వాళ్ళ పైన దాడికి పాల్పడ్డాడు. అదే విధంగా అతనితో పాటు ఉన్న వ్యక్తులంతా కూడా తమిళియన్స్ అంతా కూడా తెలుగు వారిపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో భాగంగా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు వెంటనే ఇరు వర్గాల్ని కూడా చెదరగొట్టారు. ఆ తర్వాత ఇరు వర్గాల్ని కూడా అదుపులోకి తీసుకొని ప్రెజెంట్ అయితే విచారణ అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ప్రెజెంట్ కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా లోకల్ నాన్ లోకల్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో ప్రెజెంట్ మరోసారి అది వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. తమిళియన్స్ విషయానికి వస్తే అంటే ఈ ఘటన ఒకసారి కనుక గమనిస్తే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో తమిళియన్ వ్యక్తి ఉన్నాడో ఆ రోజు తాగి ఉండడం అక్టోబర్ 1న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు రాత్రి సమయంలో తాగి మద్యం సేవించి బండిని గల్లీలో పెట్టడం, బస్ స్టాప్ దగ్గర కీసర బస్ స్టాప్ దగ్గర బండి పెట్టడం, ఆ బండి పెట్టిన క్రమంలోనే అక్కడే ఉన్నటువంటి ఇంటికి సంబంధించిన ఓనర్ ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి ఇంకో చోట పెట్టుకోవాలని చెప్పేసి చెప్పిన క్రమంలోనే ఆ వ్యక్తి తాగి ఉన్న తమిళియన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇతని పైన దుర్భాషలు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతనితోటి వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదానికి దిగిన క్రమంలోనే తెలుగు ఆయన మాట్లాడడం జరిగింది. ఇద్దరి మధ్య కూడా కొంచెంసేపు గొడవ నడిచింది. ఆ క్రమంలోనే పంచాయతీ పెట్టుకుందామని ఎప్పుడైతే చెప్పారో పంచాయతీ సరే పెట్టుకుందామని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలోనే ఈ రోజు పంచాయతీ కోసం అని చెప్పేసి రెండు వర్గాలు కూడా రావడం జరిగింది. వచ్చిన క్రమంలోనే ఇటు తెలుగు వారు పంచాయతీయే కదా అని చెప్పేసి రావడం జరిగింది. మాట్లాడుకోవడం కోసమే కదా అని చెప్పేసి మామూలుగానే వచ్చారు. అయితే తమిళియన్స్ మాత్రం వాళ్ళు కత్తులతోటి కర్రలతోటి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. విజువల్స్ లో కూడా గమనిస్తే మొత్తం అంటే మూకముడిగా వాళ్ళ పైన దాడికి పాల్పడ్డారు. ఆ దాడికి పాల్పడ్డ క్రమంలోనే అంటే గాయాలకు సంబంధించి కావచ్చు ప్రమాదవశాత్తు అయితే ఇప్పుడు ఎవరికి కూడా గాయాలైతే తీవ్రంగా గాయాలైతే ఎవరికి కూడా తగలలేదని చెప్పాలి. అదే విధంగా ఎవరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు. కానీ కత్తులు కర్రలతోని రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నార్మల్ గా పంచాయతీ అని పెట్టి పంచాయతీలో మాట్లాడుకుందామని చెప్పేసి పిలిచినప్పుడు పంచాయతీయే మాట్లాడుకోవాలి. పంచాయతీలో దీనికి సంబంధించిన సమాధానం అనేది తీసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఈ విధంగా తమిళియన్స్ అనే వ్యక్తులు నాన్ లోకల్ కి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా దాడికి పాల్పడడం అనేది ప్రెజెంట్ తెలుగు వారికి సంబంధించి అయితే దీనికి సంబంధించి కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు వెంటనే పంచాయతీ విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరికి సంబంధించి అంటే ఇరు వర్గాలకు సంబంధించి చెదరగొట్టారు. ఆ తర్వాత ఇరు వర్గాలని కూడా కూర్చోబెట్టి ప్రెజెంట్ అయితే వాళ్ళ అదుపులో పెట్టుకున్న ఘటన అయితే మనం చూడొచ్చు. సర్తాజ్ రైట్, థ్యాంక్ యూ అనిల్. ఎస్, కీసర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య కూడా చిన్న గొడవగా స్టార్ట్ అయిన ఈ గొడవ ఇటు కర్రలు కత్తులతో దాడికి దిగేంత వరకు నడిచింది. ప్రెసెంట్ ఆ గొడవ యొక్క విజువల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంత క్లియర్ అని చెప్పిర్రా. చిన్న నడుపు ఆడపిల్ల ఎవడుతున్నారు ఇంకెవడుతున్నారు అంటున్నారు. శశి అంత క్లియర్ అని చెప్పిర్రా. చిన్న నడుపు అన్నీ పోతాం. కీసరలో లోకల్స్ వర్సెస్ నాన్ లోకల్స్ గా గొడవ స్టార్ట్ అయింది. అయితే ఒక ఆటోకు బైక్ ను అడ్డంగా పెట్టడంతో అక్కడ బైక్ ను అడ్డం తీయాలి అని అడిగిన ఆటో డ్రైవర్ ను నా బైక్ ని అడ్డం తీయమంటావా అంటూ కూడా ఒక తమిళ యువకుడు వాగ్వాదానికి గొడవ స్టార్ట్ చేస్తాడు. అనంతరం కూడా పంచాయతీకి పిలిచాడు. పంచాయతీలో ఈ తమిళ యువకుడి తరపు తమిళులు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా కర్రలు కత్తులు తీసుకొచ్చి వీళ్ళపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యారు. ప్రెసెంట్ వీళ్ళపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏ శశి అంత క్లియర్ అని చెప్పిర్రా ఏ చిన్న నడుచు అమ్మే తెర పోదు ఏ చిన్న ఏ